హాయ్, వెల్కమ్ టు పొలిటికల్ బీటీఎస్. సార్, డొనాల్డ్ ట్రంప్ వచ్చి 1 మంత్ అవుతుంది. వచ్చాక తను చేసింది ఏమి? డొనాల్డ్ ట్రంప్ది చాలా ఇంట్రెస్టింగ్ ఫెనామినా అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా వరల్డ్ వైడ్గా అందరూ రాసేది ఒకటే, డొనాల్డ్ ట్రంప్ చెప్పేది వేరు చేసేది వేరు అని చెప్పి. కానీ పబ్లిక్ని కన్విన్స్ చేయగలుగుతాడు. ఇప్పుడు అతను పవర్లోకి వచ్చేటప్పుడు అతను చెప్పింది ఏంటి, ఇదేది యుద్ధం మీద మనం అన్నెసరీగా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము, అమెరికన్స్ దీని మీద ఎందుకు స్పెండ్ చేయాలి, మనం యుద్ధాల్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి అతన్ని వన్ ఆఫ్ ద మెయిన్ ఎలక్షన్ ప్రామిసెస్. కానీ అతనికి ఫండ్ చేసింది ఎవరు, ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు మేజర్ కంపెనీస్ ఎవరు అంటే ఈ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్స్. ఈ కంపెనీస్ మరి యుద్ధాలు ఆగిపోతే వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది, వాళ్ళకి వెపన్స్ సేల్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళు ఎందుకు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చూస్తే అతను చెప్పిన పాలసీస్ ఏంటి, నాటో అన్ని కంట్రీస్ కోసం మేమెందుకు ఖర్చు పెట్టాలి, ఎవరిది వాళ్ళు ఖర్చు పెట్టాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ డిఫెన్స్ బడ్జెట్ పెంచాల్సి వచ్చింది, వెపన్స్ సేల్స్ పెరిగాయి. సో నాటో కంట్రీస్ అన్నిటి కూడా ఇప్పుడు గ్రీన్లాండ్ లాంటి కంట్రీస్ వాళ్ళకి అసలు ఆర్మీనే లేదు, వాళ్ళు ఇప్పుడు ఇది 3% ఆఫ్ జీడిపి డిఫెన్స్ కోసం పెట్టాల్సింది వచ్చింది. ఎందుకంటే గ్రీన్లాండ్ దగ్గర నుంచి మేము డెన్మార్క్ దగ్గర గ్రీన్లాండ్ని మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి, అంటే డెన్మార్క్ లాంటి కంట్రీస్ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ మిలిటరీని బిల్డ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కెనడాతో ఎప్పుడు చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కెనడా యుఎస్లో 51st స్టేట్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ట్రంప్ ఇమ్మీడియట్గా కెనడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ స్పెండింగ్, ఇవన్నీ కంట్రీస్లో కూడా మనం పీస్లో ఉన్నాం, యుద్ధాలు లేవు, ఎందుకు మనం వెపన్స్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏదైతే ఆర్గ్యుమెంట్ వస్తుందో ఆ ఆర్గ్యుమెంట్ రాకుండా ఇతను ఒక వార్ అట్మాస్ఫియర్ ఇతనే క్రియేట్ చేసి, ఆ వార్ రాకుండా ఉండాలంటే మీరు మిలిటరీ మీద స్పెండింగ్ పెంచాలని చెప్పి ఒక అట్మాస్ఫియర్. కెనడాని వీళ్ళు నిజంగా 51st స్టేట్ లాగా టేక్ ఓవర్ చేయగలుగుతారు? ట్రంప్కి తెలుసు అది పాసిబుల్ కాదు. కెనడాలో పబ్లిక్లో ఓటింగ్ పెడితే దానికి సపోర్ట్ రాదు. గ్రీన్లాండ్లో ఉన్న వాళ్ళంతా యుఎస్లో చేయడానికి సిద్ధంగా ఉంటారంటే డెఫినెట్గా కాదు. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా మిలిటరీ బడ్జెట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఒక కంట్రీ పెంచుకుంటే ఏమవుతుంది, ఆ పక్కలోనే నేబరింగ్ కంట్రీస్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి, పాకిస్తాన్ పలానా గన్ను కొన్నంటే ఇండియా దానికన్నా ఇంకొంచెం పవర్ఫుల్ గన్ను, ఇండియాది ఇది కొన్నంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంకొంచెం. వీటికి అన్నింటికీ అమ్ముతున్న కంపెనీలు ఎవరు, 3-4 కంపెనీలే మెయిన్ కంపెనీస్. సో ఓవరాల్గా వాళ్ళ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్ స్పాన్సర్స్, ఏ కార్పొరేట్స్ కోసం ఇతను ఓన్గా ఒక బిజినెస్ మ్యాన్, ఆ బిజినెసెస్కి ఉపయోగపడే విధంగానే ప్రతి యాక్షన్ ఉందని చెప్పి మేము అనుకోవచ్చు. సో ట్రంప్ ఓవరాల్ డైరెక్షన్, అతను ఎవరైతే గెలిపించారో ఓటేసిన వాళ్ళు కాదు, ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇతని ఎలక్షన్స్కి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా చూస్తున్నారు. సెకండ్ది ఇప్పుడు సింపుల్ థింగ్స్, ఆ డిఫెన్స్ చాలా మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ బ్యాన్ చేయాలనేది ప్రీవియస్ గవర్నమెంట్ ప్రపోజల్ ఉండేది యుఎస్లో. ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ చేయడానికి కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసి మీకు కొంత టైం ఇస్తాము అని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ట్రంప్కి గెలవడానికి ఎలాన్ మస్క్ చాలా హెల్ప్ చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఓనర్, ఎక్స్ ఇప్పుడు కంపెనీ పేరు. ఎక్స్ని చైనాలో అలౌ చేస్తే మేము టిక్టాక్ని యుఎస్లో అలౌ, అంటే అది ఇన్ని రోజులు టిక్టాక్ ఏదో చాలా థ్రెట్ యుఎస్కి అనేది, ఇప్పుడు చైనాలో ఎక్స్ అలౌ చేసినప్పుడు మరి అప్పుడు టిక్టాక్ థ్రెట్ కాదా? అంటే చెప్పిన దానికి అసలు చేసేదానికి ఏమీ రీజన్. సో మేము నెక్స్ట్ 5 years గ్లోబల్ పాలిటిక్స్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పి మేము అనుకోవచ్చు. ఇండియా కూడా దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యుఎస్ అలైగా ఇండియా ఇన్ని ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఒక న్యూట్రల్ కంట్రీగా, నాన్ అలైన్ మూవ్మెంట్ లీడర్గా ఏ మేజర్ పవర్తో అలైన్ కాకుండా ఉంటూ వచ్చింది. కానీ లాస్ట్ 10 yearsలో
మోడీ గవర్నమెంట్ యుఎస్ వైపు ఎక్కువ టిల్ట్ అవుతూ వచ్చింది. యుఎస్ తోటి డిపెండబుల్గా ఉండడానికి అవకాశం లేదని చెప్పి ఇండియా కూడా డెఫినెట్గా నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు ఇండియా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో టారిఫ్స్ థ్రెట్ పెడితే వాళ్ళ ప్రోడక్ట్స్ మన దగ్గర వచ్చి అమ్మడానికి టారిఫ్స్ తగ్గించాల్సింది వచ్చింది ఇండియాకు. లేకుంటే మన ప్రోడక్ట్స్ అక్కడ అమ్మడానికి టారిఫ్స్ పెంచుతామని అంటున్నారు. సో అది నిజంగా వాళ్ళు చేస్తారా? యాక్చువల్గా ఒక ప్రెషర్ వల్లనే చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ ఉండేది. ఇందోర్ కేంద్రంగా చాలా పెద్ద ఇండస్ట్రీ. అదంతా ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయింది? అప్పుడు ఇండియా మీద కొంచెం టార్గెట్ చేయడానికి యుఎస్ పెట్టిన రెస్ట్రిక్షన్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చే బట్టలు ఎక్కువ ఇన్ఫ్లేమబుల్ అని. అంటే బట్ట ఏదైనా మంట అంటుకుంటుంది. ఇండియా నుంచి వచ్చే బట్ట ఎక్కువ అంటుకుంటుంది, వేరే దగ్గర నుంచి వచ్చే బట్ట తక్కువ అంటుకుంటుంది అని అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉంది? అంటే ఏదో ఒకటి పేపర్ మీద ఒక రీజన్ రాయడానికి అది రాసి ఇండియా నుంచి వచ్చే దాని మీద అంతా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దానివల్ల మనకు చాలా నష్టం జరిగింది. లక్షలాది ఉద్యోగాలు కోల్పోయాయి. సో మనం ఇదేది ఎక్స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా మంచిది, కానీ ఇండియా ఒక సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మన ఓన్ సేల్స్ ఉండాలి విదిన్ ఇండియా. ఒక సెల్ఫ్ రిలయన్స్ ఉన్న కంట్రీగా ఎమర్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ట్రంప్ డైరెక్షన్ మిగతా కంట్రీస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ అలా చేసినప్పుడు మిగతా కంట్రీస్ కూడా అలా చేస్తాయి. సో ఇది గ్లోబల్గా చాలా డెలికేట్ సిచ్యువేషన్ ఉంది. అన్ని కంట్రీస్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్స్కి మాత్రం డెఫినెట్గా చాలా బెనిఫిషియల్ అని అనుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.